మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రూపొందించిన నెట్వర్క్ నిర్వహణలో రాజ్ కేసిరెడ్డి ప్రతినిధిగా కీలక పాత్ర పోషించిన బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ ను సిట్ అదుపులోకి తీసుకుంది. మద్యం కుంభకోణం కేసులో 8వ నిందితుడైన చాణక్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు కొన్నాళ్ల కిందటే చాణక్య దుబాయ్కి పారిపోయారు. మద్యం కేసు దర్యాప్తు వేగవంతమవడం, సిట్ అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించడంతో తప్పించుకునే మార్గం లేక 2 రోజుల కిందట భారత్ తిరిగి వచ్చారు. విషయం తెలిసిన వెంటనే సిట్ అదుపులోకి తీసుకొని విచారించింది. ముడుపులు ఎలా వసూలు చేశారు, వాటిని రాజ్ కేసిరెడ్డికి ఎలా చేర్చారనే దానిపై సిట్ పలు ప్రశ్నలు సంధించి కీలక సమాచారం రాబట్టింది. ఈ కుట్రలో చాణక్య పాత్ర కీలకమేనని తేలడంతో అరెస్టు చేయాలని నిర్ణయించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ లిక్కర్ కేసుకి సంబంధించి చాణక్య అలియాస్ ప్రకాష్ పాత్ర ఎంత ఉందని పోలీసులు చెప్తున్నారు? చూసుకుంటే మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కూడా కర్త కర్మక్రియ ఎవరైతే రాజ్ కేసిరెడ్డి అలియాస్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారో ఈయన పాత్రకి సంబంధించి ఈయనకి అసిస్టెంట్గా చాణక్య అలియాస్ ప్రకాష్ ఉన్నాడు. ఏదైతే ఏ డిక్షనరీలకి ఎంతెంత ఇండెంట్ వేయాలి, ఏ కంపెనీలు ఏ షాపుకి పంపించాలి, ఎన్ని రోజులు ఎన్ని కేసులు బయటికి వెళ్ళాలి, తద్వారా అమ్మకాలు వచ్చిన డబ్బులను ఎవరికి తేల్చాలి అనే దానికి సంబంధించి కూడా అనునిత్యం కూడా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలాగే ప్రకాష్ మధ్య సత్సంబంధాలు కొనసాగినాయి. మొదట్లో ఈ అన్ని చూసుకునే బాధ్యతని కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు అవినాష్ రెడ్డికి అప్పగించారు. అయితే అవినాష్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి ఆయన తప్పించి ఆయన ప్లేస్లో చాణక్యాన్ని నియమించారు. చాణక్య ఒక మహిళని అసిస్టెంట్గా పెట్టుకొని ఆమె ద్వారా నగదుకు సంబంధించి లావాదేవీలను ప్రతిదీ కూడా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెప్పటం, చేరవేయటం, దానికి సంబంధించి ఇండెంట్లు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ మహిళకి చెప్పడం, ఆ మహిళ వెంటనే చాణక్య చెప్పడం, చాణక్య మొత్తం ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక చోట చేర్చడం, ఆ డబ్బులను తీసుకొచ్చి డైరెక్ట్గా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అప్పచేయడం. ఆయన ఏదైతే వీరిద్దరికి బాలాజీ ఏదైతే వైఎస్ జగన్ సతీమణి భారతీయ కంపెనీలో పనిచేసిన కీలకమైన వ్యక్తి బాలాజీకి, అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ ధనంజయ రెడ్డికి ఈ నగదుని చేర్చవేర్చేవారని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. అయితే బాలాజీకి సంబంధించి గత కొంతకాలంగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలకమైన వ్యక్తిగా కూడా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. సో ఇదైతే ఈ నగదంతా కూడా బ్లాక్ మనీని అంతా కూడా వైట్ మనీ చేసుకోవడానికి వారు ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టడం తదితరంగా చేసిన పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే మద్యం కుంభకోణ వ్యవహారంలో ఏ బ్రాండ్స్ ఎక్కడెక్కడికి పంపించాలి, ఏ కంపెనీల నుంచి ఏ బ్రాండ్స్ తెప్పించాలి, ఒక్కొక్క కేసుకి ఎంతెంత వసూలు చేయాలి, ఆ వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి చేర్చాలి, ఇవన్నిటిని కూడా కర్త కర్మక్రియ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయినప్పటికీ ఆ డైరెక్షన్స్ అన్నిటిని కూడా చాణక్య అలియాస్ ప్రకాష్ చూసేవాడు. సో ఈ ప్రకాష్ వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇవ్వటం, ఆ డైరెక్షన్స్ బేస్ చేసుకొని వచ్చిన నగదుని కలెక్ట్ చేసి మళ్ళీ రాజశేఖర్ రెడ్డికి అందజేసే బాధ్యతని ఆయన తీసుకున్నారు. సో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బాధ్యత ఎంత ఉందో అదే స్థాయిలో ఈయన బాధ్యత కూడా ఉంది. అందుకే ఈ కేసులో ఆయన అక్యూజ్డ్ నెంబర్ 8గా కూడా ధృవీకరించారు పోలీసులు. రిమాండ్ రిపోర్ట్లో అదే పేర్కొన్నారు. నిన్న సాయంకాలం ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో సిట్ పోలీసులు ప్రత్యేకంగా కూడా గాలింపు చర్యలు చేపట్టి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆయన అదుపులో తీసుకొని విజయవాడకి తరలించారు. రాత్రి అంతా కూడా ఆయన విచారణ చేసినట్లు కూడా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే ఆయన విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రాధిక, శివ, ముడుపుల వసూళ్లకు సంబంధించి తొలుత రాజ్ కేసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి కూడా పర్యవేక్షించేవారని తెలుస్తుంది. ఆయన ఎందుకు తప్పుకొని చాణక్య ఈ ప్లేస్లోకి వచ్చారు? అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ విషయానికి సంబంధించి? రాధిక, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా కొంత నిధులు పక్కదారి పట్టించిన పరిస్థితి కనిపించింది. అంటే ఇక్కడ ప్రభుత్వానికి రావాల్సిన లెక్కలు మిగతా అంశాలకు సంబంధించి అక్రమాలు జరగచ్చు, కానీ వారికి రావాల్సిన అక్రమ వ్యాపారాలకు సంబంధించిన నగదు విషయంలో మాత్రం ప్రతి రూపాయి చాలా కీలకమైనది. సో ఏదైతే ఆయన తోడలుడు అవినాష్ రెడ్డికి సంబంధించి ఉన్నాడో ఆయన వచ్చిన నగదుకు సంబంధించి
పూర్తి నగదుని డైరెక్ట్గా కేసిరెడ్డి రాజశేఖర్ చేర్చకుండా మధ్యలో కొంత గోల్మాల్ చేసినట్లు కూడా ఆయనపై ఆరోపణలు వచ్చినాయి. సో గతంలో అనేక సందర్భాల్లో ఆయన హెచ్చరించినప్పటికీ ఆయన తీరులో ఏమాత్రం కూడా మార్పు రాకపోవడంతో, అంటే అయితే డిస్టిలరీలకు సంబంధించి కానీ, వైన్ షాపుల నుంచి కానీ, డీలర్ల నుంచి కానీ నగదు కొంత వస్తే పైకి చేర్చేదానికి సంబంధించి కొంత తరుగుదల కనిపిస్తుంది. సో ఈ తగ్గటానికి సంబంధించి కూడా అవినాష్ రెడ్డిపై ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా ఆయన తీరులో మార్పు రాకపోవడంతో ఆయన తొలగించి చాణక్య అలియాస్ ప్రకాష్ని దీనికి ఇన్ఛార్జిగా నియమించారు రాధిక. థ్యాంక్ యూ శివ.